నమస్తే. నా పేరు భరద్వాజ్. కొత్త వీడియోలోకి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టలు. ఈ పాండవుల గుట్టలు సున్నపు రాయి మరియు అవక్షేపణ శిలలతో 4000 మిలియన్ సంవత్సరాల నుంచి 2000 మిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడినట్టు చరిత్రకారుల అభిప్రాయం. గేట్ నుంచి కొంచెం ముందుకొచ్చి స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన కుడివైపు మనకు రాక్ ఆర్ట్ ఉంటాయి. అక్కడ అన్ని చెట్లు పెరిగాయి, ఎక్కే పరిస్థితి లేదు. ఈ గుట్టలని ఆర్కియన్ వర్గానికి చెందిన గుట్టలుగా, శిలలుగా గుర్తిస్తారు. భూమి పొరల్లో మధ్య జరిగిన రసాయనిక చర్యల ద్వారా మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. నేను లాస్ట్ టైం తీసిన కొన్ని రాక్ పెయింటింగ్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. వీటిలో జింకలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేళ్ళు, పాములు, చిలుకలు, రకరకాల జంతువులు ఉంటాయి. ప్రాచీన యుగపు మానవుడి నుంచి చారిత్రక యుగ మానవుడి వరకు వేసిన బొమ్మలు ఎన్నో ఉన్నాయి. ఇందులో రాక్ పెయింటింగ్స్ గుహలలో పై భాగాలలో వేసి ఉన్నారు. కొన్ని పాత చిత్రాలు ఉన్నాయి, వాటి మీద కొత్త చిత్రాలు కూడా వేశారు. త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, మనుషులు, మాంసాహార జంతువులు, ఇలా రకరకాల బొమ్మలు మనకి ఈ రాతి చిత్రాలు మనకి గుహల్లో కనిపిస్తాయి. దాదాపు 6-7 చోట్ల వేసి ఉన్నారు. ఈ రాతి చిత్రాలు ఎరుపు, పసుపు, నారింజ రంగు, తెలుపు రంగుల్లో వేశారు. ఇక్కడ ఈ గుట్టలన్నీ రకరకాలుగా ఆకారాలలో పలకలుగా, పొరలుగా పేర్చినట్టు ఆకృతుల్లో ఉంటాయి. చాలా చోట్ల వింతైన రాక్ ఫార్మేషన్స్ మీకు కనిపిస్తాయి. ప్రస్తుతం అడవి చాలా దట్టంగా పెరిగిపోయింది. చూడొచ్చు, రాతిపై రాతి పెట్టినట్టు ఉంది. ఇక్కడ నుంచి మనము ముంగిసబండ వైపు, శిలాతోరణం వైపు వెళ్ళొచ్చు. కానీ స్ట్రైట్గా వెళ్ళి ముందు మనం పాండవుల గుహలు, గొంతమ్మ లేదా కుంతమ్మ గుహలు చూసి వద్దాం. అక్కడ కూడా మనకు రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇలా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఒక ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ మనకి రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. ప్రస్తుతం అవైలబుల్ ఉందో లేదో తెలియదు. ఇలా పలకలుగా పేర్చినట్టు ఉంటాయి కొండలు, ఈ గుట్టలన్నీ. ఇవన్నీ లక్షల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల వరకు అంతరించిపోయే క్రమంలో ఉన్నాయి. అందుకే ఇవన్నీ పలకలుగా ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ లాంటిది కట్టుకున్నారు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనము పాండవుల గుహలు చూస్తాము. ఇక్కడున్న ప్రతి గుట్ట ఒక ఆకృతిని కలిగి ఉంటుంది. అదే మన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక షెడ్ వేశారు. ఇది పాండవులు గుహ. ఇక్కడ పాండవులు సంచరించినట్టు చరిత్ర. ఒక ఎత్తైన పడగరాయి కింద ఈ గుహ ఉంది. ఈ గుహలో పాండవులకు సంబంధించిన చరిత్ర చిత్రాలను వేశారు.
ఈ పక్కన కూడా కొన్ని గుహలు ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు పెరిచి గోడలాగా కట్టుకున్నారు. అప్పటి ప్రజలు అంటే ఈ గుహల్లో నివసించిన వాళ్ళు సురక్షితంగా ఉండటానికి ఒక ఎంట్రన్స్ చుట్టూ గోడలు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఆ చివరన కొన్ని బొమ్మలు. ఇది ఎత్తైన పడగరాయి కింద లాంటిది. ఇక్కడ అన్ని బొమ్మలేసి ఉన్నాయి, అంటే రాతి చిత్రాలు. వీటి పైన కూడా కొన్ని చిత్రాలు ఉన్నాయి, పురాతనమైనవి. ఇది పాండవులకు సంబంధించి చరిత్రను వేశారు. రకరకాల బొమ్మలు ఉన్నాయి కానీ చెరిగిపోయాయి. ఇది ఒక సురక్షిత ప్రాంతంగా, నివాస ప్రాంతంగా మార్చుకొని జీవించినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి కింది వైపు వెళ్తే మనకి గొంతెమ్మ గుహ లేదా కుంతి అమ్మ గుహ మనకి ఉంటుంది. ఈ గుట్టలన్నీ రకరకాల ఫార్మేషన్స్లో ఉన్నాయి, ఆకారాలు రకరకాలు. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్దాం. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నాను, ఎవరు లేరు నాతో. నా దోస్తు కూడా ఎక్కడో ఆగిపోయాడు, వెతకాలి. ఇలా ముందుకు వెళ్తే మనకి కింది వైపు కుంతి గుహ ఉంటుంది. కుంతెమ్మ, గొంతెమ్మ, కుంతి గుహ. ఇక్కడ ఒక సైన్ బోర్డు కూడా ఉంది, కుంతి గుహ వైపు దారి. ఎత్తైన 2 గుట్టల మధ్యన సన్నటి దారిలో ఏర్పడింది. ఈ దారి గుండా పైకి వెళ్తే ఈ కుంతి గుహ ఉంది. ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పవచ్చు. ఇది మంచి ఫోటోషూట్ ప్రాంతం కూడా. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది. గుహ పైన కుంతి గుహ ఉంది. కొన్ని చిత్రాలు ఉన్నాయి లోపల. ఇక్కడ రాష్ట్రకూటుల నాటి లేబుల్ శాసనం కూడా ఉందని చరిత్రలో పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మనం శిలాతోరణం వైపు వెళ్దాం. ప్రస్తుతం నేను ఒంటరిగా ఈ శిలాతోరణం దగ్గరికి పోతున్నాను. శిలాతోరణంతో పాటుగా పక్కన గుహలు ఉన్నాయి. మొదట నేను తీసిన పెయింటింగ్స్ అన్ని అక్కడివే చూపెట్టినవి మీ స్క్రీన్ మీద. ఈ పక్కన ఒక గుట్ట పలకలుగా పేర్చినట్టు ఉంది. సున్నపురాయి గుట్ట అనుకుంటా ఇది. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి వేగంగా నడుస్తున్నా, తొందరగా చేరుకోవాలని. లక్షల సంవత్సరాల అవక్షేపణ తరువాత ఏర్పడిన శిలాతోరణం. దీని పక్కన కూడా ఇంకో శిల అవక్షేపణ గురవుతుంది.
అది లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. శిలాతోరణంగా ఏర్పడే అవకాశం ఉంది అప్పటికి. ఇది చాలా పెద్ద శిలాతోరణం అని చెప్తారు. తిరుపతిలో ఉన్న శిలాతోరణం కంటే పెద్దదని చరిత్రకారులు అంటారు. తెలంగాణలో ఉన్న అత్యంత పురాతనమైన, ప్రాకృతికమైన, చారిత్రకమైన ఈ ప్రాంతాన్ని సందర్శించండి. పురామానవం నుంచి ఆధునిక మానవుని వరకు ఉన్న జీవనశైలి ఇక్కడ రాక్ పెయింటింగ్స్ మనకు అందిస్తాయి. ఈ ప్రాంతాన్ని మనం తప్పక సందర్శించాలి. ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు మానవుని యొక్క చరిత్రను ఈ గుట్టలో మనం తెలుసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.